నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. గంజాయి ఇవాళ రాష్ట్రాన్ని వణికిస్తుంది. వయసుతో సంబంధం లేదు. చిన్నపిల్లలంటే హై స్కూల్ స్టడీ దగ్గర నుంచి ఉన్న పిల్లలే టార్గెట్గా గంజాయి వెంటాడుతుంది. ఈ గంజాయి నివారించాలంటే ఎవరికి సాధ్యం? ప్రభుత్వం ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని పెట్టి గంజాయి నివారించాలనే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా మరి ఆ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉందా? కంచే చేను మేసేనని ఒక సామెత ఉంది. మరి అదే జరుగుతుందా? చాలా నియోజకవర్గాల్లో, రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో కీలకమైన ప్రాంతాల్లో మరి స్థానికంగా రాజకీయ నాయకులే ఈ గంజాయి వ్యాపారానికి తెర వెనక పెద్ద రాకెట్ తిప్పుతున్నట్టు కూడా తెలుస్తుంది. మరి ఎక్కడికక్కడే గంజాయి ప్యాకెట్లు, గంజాయి ముఠా ప్రతి వీధిలో, ప్రతి ఫ్యాన్సీ షాప్లో గంజాయి ప్యాకెట్లు అందుబాటులో తీసుకొచ్చి మరి పోలీసులు కూడా ఒక అల్టిమేటివ్ ఇచ్చారని తెలుస్తుంది. ఆయా నియోజకవర్గాల్లోని రాజకీయ పార్టీల నాయకులు, మరి ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, అదేవిధంగా గోదావరి జిల్లాల్లో కూడా గంజాయి విచ్చలవిడిగా, ప్రధానంగా గుంటూరు టౌను, ఒంగోలు, విజయవాడ లాంటి పెద్ద పెద్ద సిటీల్లో గంజాయి అంతు లేకుండా ఇష్టం వచ్చినట్టు కావాల్సిన చోటల్లో అందుబాటులో ఉంది. మరి ఆ స్థానికంగా ఉన్న రాజకీయ నాయకులు, అధికార పార్టీ నాయకులు అన్నదాంట్లో గంజాయి ముఠాయికి ఉండడం వల్లే గంజాయి విచ్చలవిడిగా ఎకరాలు జరుగుతున్నాయి. మరి సాయంత్రం అయ్యేసరికి గంజాయి ముఠా ఏమైతే ఉన్నారో ఆ విక్రయాలకు సంబంధించిన డబ్బులన్నీ కూడా తీసుకెళ్ళి ఎవరైతే వెనకాల వత్తాసు పలుకుతున్న అధికార పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళ జేబుల్లోకి పంపించే ప్రయత్నం చేయడం వల్ల ఇవాళ గంజాయిని అరికట్టడానికి పోలీసులు కూడా ముందుకు అడుగు వేసే పరిస్థితి లేదు. ఒకవేళ గంజాయి ముఠాలు పట్టుకోవాలంటే స్థానికంగా ఉన్న రాజకీయ అధికార పార్టీ నాయకుల యొక్క అనుమతి తప్పనిసరి అనేది వినిపిస్తుంది గుంటూరు, కృష్ణా జిల్లాల్లో. మరి గంజాయిని అరికట్టడానికి టాస్క్ ఫోర్స్ కమిటీ, ఉప మంత్రుల కమిటీ కూడా కొన్ని తీర్మానాలు చేశారు. కఠినంగా ఎవరిస్తా ఉన్నారు, సాధ్యపడుతుందా? ఇప్పటికీ కూడా చాలా చిన్నపిల్లల దగ్గర కూడా గంజాయి ప్యాకెట్లు ఉన్నాయి. ఈ గంజాయిని అరికట్టడంలో ఎక్కడ సాధ్యపడుతుంది? ప్రభుత్వానికి ఇది ఒక పెద్ద సవాల్గా అయితే మారిందని చెప్పవచ్చు. మరి చాలా వరకు చాలా చోట్ల గంజాయి చిన్న బడ్డీ షాపులో కూడా, చిన్న చిల్లర కొట్లో కూడా గంజాయి ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయి. మరి పోలీస్ యంత్రాంగం తనిఖీలు చేయాలంటే పోలీసు బలగాలు సరిపోతాయా? ప్రస్తుతం ఉన్నాయి. మరి చాలా సీక్రెట్గా ఈ వ్యాపారాన్ని చాపకి నీరులా కొనసాగిస్తున్నారు. మరి గంజాయి ముఠాను అరికట్టడం అనేది ఒక సవాల్గా మారిన క్రమంలో మరి వీళ్ళతో పాటు అధికార పార్టీ రాజకీయ నాయకులు కూడా గంజాయి ముఠాకు అండదండలు అందిస్తుంటే ఎక్కడ సాధ్యపడుతుంది గంజాయిని అరికట్టడం? ఇది పొలిటికల్గా ప్రజలకి ఒక విధమైన అభిప్రాయాన్ని, అంటే గంజాయిని అరికట్టడానికి ప్రభుత్వ వైఖరి ఏముందో చెప్పడానికి ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్టుగా ఉందే తప్ప గంజాయిని అరికట్టాలంటే ఎక్కడి నుంచి అరికట్టాలి, ఏ లెవెల్ నుంచి అరికట్టాలి, దీనికి కీలక భూమి పోషించే వ్యక్తులు ఎవరు? మరి అధికార పార్టీలు ఉండి గంజాయికి వెనక నుండి సహకారం అందిస్తూ ఆ ముఠాని ముందుకు నడిపిస్తున్న నాయకుల పట్ల ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, ఆ నాయకులు పని పడతారా? సాధ్యపడుతుందా అంటే ఇప్పటికిప్పుడైతే సాధ్యపడదు. కానీ హెచ్చరికలు అయితే వచ్చాయంటున్నారు. మరి హెచ్చరికలు కూడా బేఖాతరు చేసే పరిస్థితి కొన్ని జిల్లాల్లో కనిపిస్తుంది. ఏదేమైనా గంజాయి ఇవాళ విచ్చలవిడిగా, మంచినీళ్ళు ప్యాకెట్ దొరికినా దొరకపోయినా గంజాయి ప్యాకెట్ మాత్రం అందుబాటులో ఉందనేది ప్రజల నుండి వస్తున్న నానుడు. మరి దీన్ని అరికట్టాలంటే ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న టాస్క్ ఫోర్స్ కమిటీ ఉపయోగపడుతుందా? మరి ఏ మేరకు ఈ టాస్క్ ఫోర్స్ కమిటీ పనిచేస్తే మరి ఈ యొక్క గంజాయి నివారణ సాధ్యపడుతుందా లేదా అనేది మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి. మరి 1989లో విజయ స్కిన్ హాస్పిటల్, 2011లో విజయ లేజర్ సెంటర్, 2016లో విజయ హెయిర్ కేర్ సెంటర్ ప్రారంభించిన ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు, గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత 35 సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్.
ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్. అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ. అన్ని రకాల ట్రీట్మెంట్లు, హెయిర్, స్కిన్, నెయిల్స్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, స్కిన్ టైట్నింగ్, టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయ హెయిర్ అండ్ లేజర్ సెంటర్. మా అడ్రస్ శంకరమఠం వీధి, ఆర్ఆర్పేట, ఏలూరు 2.